నమస్కారం. ముఖ్యంగా ఈ సభలో నేను రాష్ట్ర ప్రభుత్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి, మండలాల్లో ఏర్పాటు చేయాలి, గ్రామంలో ఏర్పాటు చేయాలి. దిశానిర్దేశం 20 మేకి ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగినాయి. ఆ దిశానిర్దేశం అనగా 21 మే నుంచి 21 జూన్ వరకు యోగా సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యోగా సంబంధించి ప్రోటోకాల్ ఏమేమి ఉన్నాయి, ఆ ప్రోటోకాల్స్ ఒక కామన్ మ్యాన్ వరకు తీసుకువెళ్ళాలని దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు జిల్లాలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎక్కడే గతం అవ్వదు. మరియు జిల్లాలో ఇంకొక 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను అందరికీ ఒక్కటే బేసిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే, ఎప్పుడైనా బేసిక్లీ మీరు ఈ ఆలోచనలో ఉంటే, మెంటల్ స్ట్రెస్లో ఉంటే, మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హు హావ్ పార్టిసిపేటెడ్ హియర్. టూరిజం డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, Ayush, all departments have participated in large number. We are very thankful to them. మనం ఇప్పుడు చేసింది కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకురావాలి. బికాజ్ యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం ఏం చేసేసాము, మన లైఫ్ ఒక బిజీ స్కెడ్యూల్లో వెళ్తుంది. మన మైండ్, మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం. సో ఈ రెండు కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకొస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాము. దానికోసం వీ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్ ఎఫర్ట్ ఎవ్రీడే. కొన్ని టైం మన బాడీ కోసం, మన మైండ్ కోసం యోగా ద్వారా మనం చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ అవుట్పుట్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. 21 మే నుంచి 21 జూన్ యోగా ఆంధ్ర నెల సెలబ్రేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ ప్లే గ్రౌండ్లో సుమారుగా ఒక 4,000 మందితో యోగా కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ముఖ్యంగా యోగా గురించి అవేర్నెస్ ఉండాలి. యోగా చేస్తే ఏమేమి లాభం వస్తాయి, ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అపోలో సంస్థ, సిఎంసి సంస్థ, ఎస్విసిటి సంస్థతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి జిల్లాలో 6 ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో ఒక 2 ప్రోగ్రామ్స్ చేశాము. కాణిపాకంలో ఒక ప్రోగ్రామ్ చేశాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్లే గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకా 4 ప్రోగ్రామ్స్ బోయాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది. కుప్పం కాన్స్టిట్యున్సీలో ననిహాల మరియు కన్నుండి ఫోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ 21 జిల్లా వ్యాప్తంగా మరియు ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే 500 మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. 500 మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాల్లో ఒక 200 ట్రైనర్స్ చెప్పి 6,000 ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయి. అక్కడ కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల జూన్ 1 నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలాల్లో కూడా యాక్టివిటీ, ప్రతి గ్రామంలో కూడా యాక్టివిటీ జరుగుతుంది. సో నేను చిత్తూరు జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే కనీసం ఒక ½ అన్ అవర్ మీరు యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. మీకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది, మీకు మీ బేసిక్లీ ఏమేమి మెడికల్ ఖర్చులు ఉంటాయని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి, యోగా గురించి నేర్చుకోవాలి, ప్రాణాయామం నేర్చుకోవాలి. చేస్తే మనమందరూ బేసిక్లీ బెనిఫిట్ అవుతాము. ఈ సందేశంతో నేను తెలుస్తున్నాను.